తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయాల నుంచి తెలంగాణకు 10.26 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 4 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేఆర్ఎంబీ నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటి అవసరాల కోసం తెలంగాణ 10.26 టీఎంసీలు, ఏపీ 10 టీఎంసీల నీరు ఇవ్వాలని బోర్డును కోరాయి. రెండు రాష్ట్రాలతో సంప్రదించిన అనంతరం శ్రీశైలంలో 800 అడుగులు, నాగార్జున సాగర్లో 505 కనీస వినియోగ మట్టంగా పరిగణలోకి తీసుకుని బోర్డు కేటాయింపులు చేసింది. శ్రీశైలంలో 8, నాగార్జున సాగర్లో 12 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉన్నట్లు తేల్చింది. ఆవిరి సరఫరా నష్టాలు పోగా శ్రీశైలం, సాగర్లో అందుబాటులో ఉన్న 16 టీఎంసీల్లో తెలంగాణకు 10.26, ఏపీకి 4 టీఎంసీల నీటిని కేటాయించింది. ఏపీ అవసరాల కోసం సాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని, తెలంగాణ అవసరాల దృష్ట్యా శ్రీశైలంలో జూలై నెలాఖరు వరకు 800 అడుగుల కనీస మట్టం కొనసాగించాలని నిర్ణయించింది. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్ ఉత్పత్తి అవసరాలు తీర్చేలా పవర్ హౌసెస్ నుంచి నీటిని విడుదల చేయాలని బోర్డు సూచించింది.